వేరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే పృథ్వీరాజ్ గారు. యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది జస్టిస్ కోసం. ఏదైతే కోల్కతా ఇన్సిడెంట్ జరిగిందో, సడన్గా ఇవాళ కోర్టు ట్రయల్స్ ఏదైతే ఉందో బయటికి జడ్జ్మెంట్ వస్తూ ఉంటుంది. ఇవాళ మనం వినొచ్చు అనుకున్న ప్రాసెస్లో వాయిదా అనేది మనం వినడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి విచారణ ఏంటి, అండ్ దాంతోపాటు ఎక్స్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు ప్రోగ్రెస్ ఏంటి? సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు కాదు. సుప్రీంకోర్టు ఈ కేసులో సుమోటోలో తీసుకుంది, మానిటర్ చేస్తుంది. మానిటరింగ్ అంటే సిబిఐ చేస్తుంది, అంటే తన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఉన్న ఏజెన్సీస్ పోలీస్ మీద, సిట్ మీద అతనికి మంచి అభిప్రాయం లేదు కాబట్టి, వాళ్ళు ఏం పురోగతి చూపించట్లేదు కాబట్టి సిబిఐకి వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని ఏదో రకంగా నేను వెరిఫై చేసుకుంటే జనాలకు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయన నిర్ణయించుకుంటూ జరిగింది. అంతేగాని ఇది ట్రయల్ కోర్ట్ కాదు. ట్రయల్ కోర్ట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు దీంట్లో పురోగతికి వెళ్ళేసరికి నార్కోటిక్ ట్రస్ట్ జరిగినాయి, సంజయ్ ఘోష్ మీద సిబిఐ కేసు వేశారు, ఇంకా వేరే కేసులో దీని మీద ఒకటే దాని మీదే కాదు, అంటే ఉన్నటువంటి అన్ని స్కోప్స్ని సుప్రీంకోర్టు వెరిఫై చేసుకుంటుంది. సుప్రీంకోర్టు ఆ రకంగా చూసుకుంటా ఇంకా ఎవరున్నారు, ఇంకా కొంతమంది అలీఖాన్ కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క మోటో ఏంటి, అలీఖాన్ ఎందుకు వచ్చి ఇక్కడ హడావుడ్ చేసి మొత్తం వాళ్ళని కొట్టాడు, అతను ఎందుకు కొట్టాల్సి వచ్చింది, రిమోట్ ఛాన్సెస్ని కూడా ఎక్కడ సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తా సిబిఐని ఎంకరేజ్ చేస్తున్నట్లు లెక్క. ఒక రకంగా చెప్పాలంటే అబ్జర్వేషన్ అనకూడదు. స్టేట్ గవర్నమెంట్ వదిలేసేయండి, స్టేట్ పోలీస్ వదిలేసేసేయండి, మీరు చేయండి, మీరు చేసేటప్పుడు ఇది ఎట్లా చేస్తున్నారు, అది ఎట్లా చేస్తున్నారు అంటే మనకి ప్రీవియస్ కూడా కపిల్ సిబాల్ గారు ఇంటర్ఫేర్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ తరఫున ఇంటర్ఫేర్ చేసి మేము చాలా చేసాము అనేసరికి మీరేం చేయలేదు లేండి, పక్కన వచ్చేసేయండి, మీరేం చేయలేదు వదిలేసేసేయండి, మీ మీద నమ్మకం లేదు నాకు ఇంకా నేను సిబిఐ ఏం చేస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాము అన్న దాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ సిబిఐ కోర్ట్, సిబిఐ ఇన్వెస్టిగేషన్. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఏం చేస్తుందంటే ఇన్డెప్త్కి వెళ్తా ఫస్ట్ ఓపెన్ కవర్లో ఏం చెప్పిందంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అంతా క్లియర్, ఏమీ లేదు అక్కడ, నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అని. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనేది సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఈజ్ సాటిస్ఫైడ్ బై ఫర్ దట్ ఆ చెప్పినట్టు విధానం, నువ్వేం చేయగలవు ఇక్కడి నుంచి మొదలుపెట్టు అని చెప్పేసి ప్రతి రోజు ఏం జరుగుతుంది నాకు చెప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో రేపు జరగాల్సినటువంటి అడ్జార్న్మెంట్ ఏదైతే ఉందో అది వాయిదా పడటం జరిగింది. నోట్ ఏదో రావటం జరిగింది. ఈ చంద్రచూడ్ గారు లీవ్లో పెట్టారు. అంటే ఏమవుద్దంటే అమ్మ, ఒక బెంచ్ ఫామ్ అయిన తర్వాత, ఒక ముగ్గురు బెంచెస్ని ఫామ్ అయిన తర్వాత ఆ ముగ్గురు బెంచెస్ కలిసి కూర్చునేటప్పుడు ఏ ఒక్కళ్ళు సెలవు పెట్టడానికి లేదు. ఆ కేసు ఆ ముగ్గురే వినాలి, కొత్త వాళ్ళు వినటానికి లేదు. కొత్త వాళ్ళు వింటే మళ్ళీ కథ మొత్తం చెప్పాలి. ఇప్పుడు ఎవరికైనా కథ చెప్పేటప్పుడు మీ ప్రొఫెషన్లో చెప్పాలంటే ఈ ఫిల్మ్ ప్రొఫెషన్స్లో కానీ దీంట్లో మళ్ళీ కొత్తగా ఎవరైనా వచ్చారంటే వాళ్ళు మొత్తం చెప్పాలి. అప్పుడు ఏం చేస్తారంటే అట్లాగా ఈ ముగ్గురు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూర్చున్నప్పుడు ఈ జడ్జిలే కంటిన్యూగా వింటారు, కేసు అయ్యే వరకు వెళ్ళే వింటారు. మీరు దీంట్లో ఒకటి చూస్తే కనుక చీఫ్ జస్టిస్ సెలవు పెట్టాడు. ఎంత సీరియస్గా అడుగుతా మనం నెటిజర్స్ అనుకుంటారు అది ఈ టైంలో సెలవులు పెట్టడం ఏంటి, తప్పు కదా. ఒక సెలవు ఆయన పెట్టినప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే టైం సెలవులు వాడేస్తున్నారు. అంటే మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేసరికి మళ్ళీ సెలవు పెడతామని ఇంకోళ్ళు చెప్పకుండా ఈ శుక్రవారం సెలవు పెట్టారు, శనివారం వినాయక చతుర్దశి, మీకు తెలియదే ఉంది నార్త్ ఇండియాలో వినాయక చతుర్దశికి మంచి వాళ్ళు చాలా గట్టిగా చేస్తారు ఆ పండుగ. అందుకని తర్వాత సాటర్డే సండే హాలిడేస్ వచ్చినాయి. ఆ తర్వాత డేకి మళ్ళీ అది పోస్ట్ పోన్ ఎప్పుడు అన్నది చెప్పలేదు. దీంట్లో ఎప్పుడు ఉంటే మళ్ళీ సిట్టింగ్ వీళ్ళు కూర్చుంటారో తెలియదు. అందుకని వీళ్ళు పెట్టిన టైంలో మిగతా జడ్జెస్ని కూడా సెలవు పెట్టుకునే అవకాశం వచ్చింది. అంటే మళ్ళీ రీకాన్స్టిట్యూట్ అయిన తర్వాత మళ్ళీ బెంచ్ రీకాన్స్టిట్యూట్ అంటారు. మళ్ళీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత మళ్ళీ అందరూ కూడా ఒకసారి మళ్ళీ ఇప్పటివరకు ఏం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్పండి. మానిటరింగ్ ఈజ్ ఒక రకంగా చెప్పాలంటే ట్రయల్ కోర్ట్ కింద కాదు. ట్రయల్ కోర్ట్ అంటే రెగ్యులర్ ఈవెన్ కోర్టు ఎంతవరకు అంటే పోలీసు వాళ్ళు చేస్తున్న దాన్ని తప్పులేనా చేస్తే వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు తప్ప, పోలీస్ అనేవాళ్ళు ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. వాళ్ళ మెథడ్ ఆఫ్ వాళ్ళ పర్వ్యూలో వాళ్ళకి ఉన్న రెగ్యులేషన్స్, వాళ్ళు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్లోను ఇంట్రాగేషన్లోను వీళ్ళు ఎప్పుడు కూడా సాధారణంగా వాళ్ళు వెళ్ళి అడగరు. మొత్తం అంతా రిపోర్ట్ ఇవ్వండి, మీరు సరిగ్గా చేశారో లేదో చెప్తాను, ఒకవేళ మీరు సరిగ్గా చేయకపోతే మళ్ళీ ఆర్డర్ ఇస్తారు, మళ్ళీ చేయండి. అంతేగాని డైరెక్ట్గా వీళ్ళు మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే సుప్రీంకోర్టు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతామా. పబ్లిక్కి ఒక కాన్ఫిడెన్స్ సుప్రీంకోర్టు. అంటే ఈ కేసు అంత ఈజీగా తీసుకోలేదు, మేము చాలా సీరియస్గానే తీసుకున్నాను. నేను స్వయంగా దీనిలో కూర్చుని
దీంట్లో జరుగుతున్నటువంటి రోజు డెవలప్మెంట్స్ అనే దాంట్లో మేము వెరిఫై చేస్తున్నాము అన్నది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు జనాలకు ఇచ్చినటువంటి ఒక సందేశం. ఆయన ఏమి జనాలకి యాజ్ ఏ పొలిటీషియన్ ఏమి నేను తీసుకుంటున్నాను నాకు ఓటేయండి అన్న మోటివ్ లేదు. ఆయన స్పందించాడు. ఆయన స్పందించి వెంటనే దాన్ని తీసుకుంటాం జరిగింది. ఈ హాలిడేస్ అయిన తర్వాత మళ్ళీ రీఓపెన్ అయ్యే లోపల ఈ లోపల అనేకమైన చేంజెస్ జరుగుతున్నాయి. ఆ చేంజెస్ అన్నిటి కూడా సిబిఐ రౌండ్ ద క్లాక్ దాంట్లో వర్క్ చేస్తుంది. షిఫ్ట్ లేకుండా ప్రతి ఎవరో ఒకళ్ళు ఉండేటట్టు 12 మార్నింగ్ ఒకళ్ళు, ఈవినింగ్ ఆఫ్టర్ 12 ఒకళ్ళు, ప్రతి 12 అవర్స్ రివ్యూ చేసుకుంటే ఎంతవరకు వెళ్ళింది ఏంటి అనేది ప్రతిదీ వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. వాళ్ళకు ఉండేటువంటి స్కోప్ అన్నది చాలా తక్కువ మా సిబిఐకి. ఎందుకంటే సిబిఐ అక్కడికి వెళ్ళి సిబిఐ రావద్దు అని రాష్ట్రానికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత డ్యామేజ్ చేయాలో ఇప్పటివరకు చేసేసింది. వీళ్ళకి ఏమాత్రం స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వదు. వీళ్ళు ప్రతిదానిని ప్రతి అంశాన్ని కూలంకషంగా ఎవరైనా ఇవ్వకపోతే నువ్వు ఎందుకు ఇవ్వవు? ఇప్పుడు అలీఖాన్ కూడా అట్లాగే కదమ్మా, అతను ఎందుకు కస్టడీలో తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంది. అతని ఇంట్రోగేషన్ ఎందుకు చేయాలనుకుంది, అతను ఎందుకు వచ్చాడు దీంట్లో, అతను ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డాక్టర్స్ మీద ఎందుకు తన కర్రపెత్తనం చూపించాడు, దాని మీద తన మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంట్రోగేషన్ చేస్తున్నారు. ఇదంతా కూడా సుప్రీంకోర్టు చేస్తున్నటువంటి డ్యూటీని, పోలీస్ డ్యూటీని ఎప్పటికప్పుడు ఈరోజు ఎంత అయిందో ఒకసారి ఇవ్వండి, ఈరోజు ఎంత అయిందో ఒకసారి ఇవ్వండి అని వాయిదా అప్పుడు వెరిఫై చేస్తాం. ఒక 2 days వాయిదా వెళ్ళి మళ్ళీ మండే ట్యూస్డే మళ్ళీ కాన్స్టిట్యూట్ అయితే, బెంచ్ కాన్స్టిట్యూట్ అయితే పెద్దంత నష్టమైతే ఇన్వెస్టిగేషన్కి జరగదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ వెరీ మచ్ రాక్. అండ్ ఘోష్ కూడా ఇప్పటివరకు ఏంటంటే ప్రాబ్లం ఉండేది, ఇతను అరెస్ట్ చేయట్లేదు, ఏంటో ఘోష్ని అరెస్ట్ చేయట్లేదు, ప్రిన్సిపల్ అరెస్ట్ చేయట్లేదు. కానీ ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యాడు, అతను కూడా కస్టడీలో ఉన్నాడు. అతను దీంట్లో తీసుకురాకపోయినా ఇంకొక దాంట్లో తీసుకొచ్చి రిలేటెడ్ కేసెస్లో తీసుకొచ్చి అతను అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు, అతను కోర్టు కస్టడీలోనే ఉన్నాడు. అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఆ ప్రోగ్రెస్లో ప్రజెంట్ ఇప్పటివరకు మనం చూసుకుంటే ఎక్కడి వరకు వచ్చిందని అనుకోవచ్చు? ఆ ఎక్స్ ప్రిన్సిపల్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయి? ఎక్స్ ప్రిన్సిపల్ గురించి ఒక డీటెయిల్ ఏదో ఇప్పుడే ఒక లీడ్ చూశానమ్మా. దాంట్లో ఏమంటారంటే ఎక్స్ ప్రిన్సిపల్ ఆయన 9th ఇన్సిడెంట్ జరిగింది, 8th ఎలియాసో 9th ఎలియాసో జరిగింది. ఆయన 9th సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. సెలవు పెట్టి వెళ్ళాక లేకపోతే ముందో R&B డిపార్ట్మెంట్కి ఒక నోటీస్ పంపించాడు, మీరు వెంటనే దాన్ని రిపేర్స్ చేసేసేయండి, అక్కడ రూమ్స్ అన్ని రిపేర్ చేసేయండి, ఇంక్లూడింగ్ దిస్ కాన్ఫరెన్స్ హాల్. సివిల్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాడికి ఎప్పుడైతే పెట్టారో దాని మీద కోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 10th లెటర్ పంపాడు. PWD డిపార్ట్మెంట్ ఏం చేసింది, ఇమీడియట్గా చేసేసింది, అక్కడ ఉన్నాయన్ని డిస్ట్రాయ్ చేసేసి వాడి చేతికి వచ్చింది. అంటే ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో దీని యొక్క సినారే కూడా ఉంది అని చెప్పేసి సిబిఐ ఒక అనుమానం వ్యక్తం చేసి దాన్ని తీసుకుంటూ జరిగింది. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీకేంటి అవసరం, అసలు ఎందుకు చేయాల్సిన పని సంబంధం ఏముంది తనకి? వెళ్ళిపోయేటప్పుడు వెంటనే ఆ రూమ్స్ అన్ని ఇదే కాదని చాలా వాష్రూమ్స్ కూడా చేశాను. అసలు ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇష్యూ ఇది కాదు. నువ్వు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ యాజ్ ఆఫ్ నో కాదు. వెళ్ళేటప్పుడు అవన్నీ నువ్వు రిపేర్ చేయమంటే వాళ్ళు వచ్చేసేసి మొత్తాన్ని పగలగొట్టేసేసి మొత్తం అంతా కొత్త సీలింగ్ వేసేసి న్యూగా చూసి, అసలు ఒకటమ్మా ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఎందుకు తీసుకోవాలంటే, మనం ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగేటప్పుడు అక్కడ ఒక దాన్ని పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఆ పీస్ ఆఫ్ ప్రాపర్టీ ఇట్ ఈస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అని ఇక్కడ కాదు, అబ్రాడ్లో అయినా సరే ఎక్కడైనా సరే ఆ ప్రాపర్టీ అంతా కూడా ఒక థ్రెడ్ వేసేస్తారు, వాళ్ళు టేప్ వేసేసి కంట్రోల్లో తీసుకుంటారు. కంట్రోల్లో తీసుకున్న జోని రిపేర్ చేశారు అంటే అసలు ఏదో చేయడానికి ఏదో ట్రై చేస్తున్నాడు అన్నది. ఎందుకు మిస్లీడ్ చేసావు నువ్వు దాన్ని? అంటే అన్ని కోణాల్లో, ఒకే కోణం కాదు. ఆ అమ్మాయి వాయిస్ రేజ్ చేసింది ఏంటి, ప్రిన్సిపాల్ చేస్తున్నటువంటి ఒక అన్యాయం గురించి పోరాడుతుంది. అండ్ నేను ఒక సీనియర్ స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూ ఎక్కడో చూశానమ్మా, అతను బయటకు వచ్చి చెప్పాడు ఈ మధ్యకాలంలో. అతను ఏమన్నాడంటే గ్రూపిజం ఉంది ఇక్కడ ఈ ఆర్జేకర్ కాలేజ్లో గ్రూపిజం ఉంది. ప్రిన్సిపాల్ తనకు సంబంధించినటువంటి కొంతమంది ప్రొఫెసర్స్, సంబంధించిన స్టాఫ్ వీళ్ళు చెప్పినట్టు వినాలి. ఒకవేళ వినకపోతే కనుక చాలాసార్లు నన్నే బెదిరించారు, బయట నుంచి గుండాలు తీసుకొచ్చి నేను లేపేస్తామని చెప్పేసి బెదిరించారు అని చెప్పేసి ఒక అన్నోన్ వ్యక్తి ఒక ఇంటర్వ్యూ ఛానల్లో టైమ్స్లో అనుకుంటా చూశాను నేను, దాంట్లో చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఆర్జేకర్ ప్రిన్సిపాల్ ఈజ్ ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ కింద వ్యవహరించాడు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిన్సిపాల్ కింద. చాలా స్పష్టంగా అర్థమైపోతుందమ్మా. థ్రెట్ చేయటం, ఎక్కడైనా బెదిరించటం, ఎవరైనా సరే యాజమాన్యాన్ని ఈ శానిటేషన్ కానీ హాస్టల్స్ కానీ ఈ ర్యాగింగ్ గురించి కానీ ఎవరైనా అంటే కనుక ఇమీడియట్గా
తన వ్యక్తులు వచ్చేసేసి వాళ్ళని చేత కొట్టేయటం, హాస్టల్ నుంచి నిర్ద్వంతంగా బయటకు నెట్టేయటం, అనేకమైన ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పేసి అతను చెప్పాడు. అంటే ప్రతి యాంగిల్లోనూ అతని మీద వచ్చినటువంటి అభియోగాలు ఏదైనా చూస్తే, తర్వాత ఇప్పుడు నిన్న సిబిఐ తీసుకున్నటువంటి ఒక లీడ్, అతను ఇంత స్కామ్ చేశాడు, దీంట్లో ఇద్దరే కంపెనీస్కి టెండర్స్ రిపీటెడ్గా ఇస్తున్నాడు, దేనికైనా సరే సూదులు కొనటం కానీ లేకపోతే ఆపరేషన్ ఎక్విప్మెంట్స్ కొనటం కానీ ఏదైనా సరే 2 కంపెనీలకే ఇస్తున్నాడు, దాని నుంచి 30% షేర్ అతనికి వస్తుంది అని చెప్పేసి. అట్లాగే అతను అలీఖాన్ని మళ్ళీ ఎక్కడికో పంపించి దీనికోసం మళ్ళీ అక్కడి నుంచి రప్పించాడు. అప్పుడున్నటువంటి సెక్యూరిటీ చీఫ్ క్వశ్చన్ చేసినా సరే వినిపించుకోలేదు. అంటే ప్రిన్సిపాల్ అన్నది ఈ ఎబెటర్ కింద, కాన్స్పైరర్ కింద చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి? మోటివ్ కావాలి. ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఎస్ ఇతను చేసిన అరాచకాల వల్ల అమ్మాయి చనిపోయింది. మోటివ్ కావాలి. మోటివ్ అంటే ఏంటి? ఎందుకు చంపావు? రీజన్ కావాలి, మోటివ్ కావాలి. ఇప్పుడు మెడికల్ వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒకటి చేశారంటే, ఇప్పుడు క్లినికల్ డెత్ అంటారు. క్లినికల్ డెత్ అంటే ఎందుకు క్లినికల్ డెత్ ఎవరికో తెలియదు, ఎందుకంటే డాక్టరే చెప్పాలి. క్లినికల్ డెత్ అంటే అంటారు. క్లినికల్ డెత్ అంటే వాడు ఏదో మాస్క్ తీసేయటం లేకపోతే ఒక ఇంజెక్షన్ ఇచ్చేసేస్తూ చనిపోతాడు, కోమాలో ఉన్నవాడికి క్లినికల్ డెత్ చెప్పేసేయండి మీరని అందరితో సంతకాలు తీసుకుంటారు, మాస్క్ తీసుకొస్తారు. డాక్టర్ ఈజ్ అ జడ్జ్. ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఆ సర్వైకల్ దగ్గర బోన్ ఏదో ఇరిగింది, కన్ను దగ్గర ఇది జరిగింది, అమ్మాయి మానభంగం చేయబడిగింది, వెనకాల ఉండేటువంటి బ్యాక్ బోన్ ఇరిగింది, ఇవన్నీ జరిగినాయి. ఎందుకు అంటే డాక్టర్స్ ఇవ్వాల్సిన ఒపీనియన్లో డాక్టర్సే ఒపీనియన్ ఇస్తున్నారంటే దాంట్లో డాక్టర్స్ పాత్ర కూడా స్టార్ట్ అయిందంటే దాన్ని ఎంత ప్లాన్డ్గా తప్పించాలి అన్నది అర్థమైపోతుంది. సాధారణమైన ప్రజలకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది నమ్మద్దు ఏంటంటే నిజంగా ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ ఉండేటువంటి వెనకాల వెబ్నంతటిని తీసుకొచ్చి ప్రతి ఒక్కడికి మరణశిక్ష ఇస్తేనే కానీ దీంట్లో ఉండే వాళ్ళకి ఎవరు సాటిస్ఫైడ్ లేరు. నిన్న కూడా రాత్రి వాళ్ళ యొక్క నిరసనలు తెలియజేశారు. నిన్న కలకత్తాలో వాళ్ళు కూడా నిరసనలు తెలియజేశారు. అది సీరియల్గా జరుగుతున్నటువంటి, అంటే జనాలు ఇంకా సాటిస్ఫై అవ్వలేదమ్మా. ఆవిడేదో బిల్ తీసుకొచ్చిందంటే నోబడీ ఈజ్ సాటిస్ఫైడ్. వాళ్ళకి కావాల్సిన జస్టిస్ ఏం జస్టిస్ ఇస్తారు? చాలా సీరియస్గా సుప్రీంకోర్టు మాత్రం ఈ రోల్ తీసుకునేటప్పుడు అఫ్కోర్స్ వాళ్ళు పర్సనల్ లీవ్స్ ఏమైనా తీసుకుని ఉండొచ్చేమో, కానీ మళ్ళీ రీకాన్స్టిట్యూట్ అవుద్ది. సిబిఐ మాత్రం రోజుకు ఒక న్యూస్ వస్తుంది. అంటే సిబిఐ ఎంత వర్క్ చేస్తే ఒక మూవ్ వస్తుంది. ఖచ్చితంగా అతి త్వరలో మనకి చాలా మంచి దాని గురించి డెవలప్మెంట్ అని తెలుస్తుంది. దోషులనే వాళ్ళందరూ బయటకు వస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి తర్వాత శిక్షలు పడతాయి. ఐ గాట్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్. ఈగర్లీ వెయిటింగ్ సార్. మీరు అన్నట్టుగా ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉందో జస్టిస్ వైపుగా వెళ్ళాలని, అది అతి త్వరగా జరగాలని, ఆ కోల్కతా ఇన్సిడెంట్, ఆ డాక్టర్ కేసుకి సంబంధించి సత్వర న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.